హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా నేను నా ఇంగ్లీష్ రైటింగ్ని ఎలా మెరుగుపరుచుకున్నానో నేను మీకు చెప్పబోతున్నాను. మొదట్లో నా ఇంగ్లీషు తెలుగు రైటింగ్ కాంబినేషన్ ఇలా ఉండేదన్నమాట. నేను అంత జాగ్రత్తగా రాసినా సరే ఇంత బాగుండేది కాదు. నాకు ఎక్కడో చిన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉండేది, ఏంటి ఇలా ఉంది నా రైటింగ్ అని చెప్పని. తర్వాత కొంచెం నేను ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి చక్కగా ఇంత నీట్గా వచ్చిందన్నమాట. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇంత నీట్గా వచ్చింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు, చాలా ఆశ్చర్యపోయారు అనమాట. సో నేను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నానో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను. ఈ రైటింగ్ టెక్నిక్స్ చెప్పేవాళ్ళు చాలా నిష్ణాతులు ఉంటారు బయట. క్యాలిగ్రఫీ అని చెప్పని ఉంటుంది, వాళ్ళు కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కానీ నేను నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఏబీసీడీని ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు మనకి ఇంగ్లీష్ రైటింగ్లోనే మనకి లుసిడా అని, కర్సివ్ అని మనకి చాలా ఉంటుంది. కానీ నేను ఫాలో అయింది మాత్రం ఇలా అనమాట. నేను ఏబీసీడీని నేను ఇలా రాశాను. మీరు కూడా మీకు కానీ మీ పిల్లలకు కానీ మీరు ఇదే రకంగా మీరు రాసేలాగా ప్రయత్నం చేయించండి. ఇలానే క్యాపిటల్ లెటర్స్ని మీరు ఇలా రాసే ప్రయత్నం చేయించండి. ఏబిసిడి ఈ స్ట్రోక్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఈఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై. తర్వాత మనం వీటన్నిటిని మన స్మాల్ లెటర్స్ కింద రాయాలి. ఈ స్మాల్ లెటర్స్ రాసే విధానం చాలా ఉంటుంది. కానీ ఈ స్మాల్ లెటర్స్ ఫస్ట్ నేను రాస్తాను. రాసిన తర్వాత మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట. ఈ స్మాల్ లెటర్స్లో చూడండి, ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ జే, స్మాల్ కే, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్, స్మాల్ ఓ, స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్, స్మాల్ ఎస్, స్మాల్ టీ, స్మాల్ యూ, స్మాల్ వి, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. ఇలా మనం రాసేస్తాం అనమాట. ఏబిసిడి ఎఫ్ జే హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ ఎక్స్ వై జెడ్. మనకి రాసేస్తాం. జెడ్ అనేది ఇక్కడ కనపడలేదు కాబట్టి ఇంకొకసారి ఇలా రాయొచ్చు, మీరు ఇలా కూడా రాయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు రైటింగ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి, స్ట్రోక్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ స్ట్రోక్స్ ఇవ్వడం నేర్చుకోండి. ఈ స్ట్రోక్స్ తర్వాత పక్కన ఇవ్వటం, ఇవన్నీ స్ట్రోక్స్ అనేది మీరు ఇవ్వటం నేర్చుకుంటే మీకు క్లియర్గా మీకు వచ్చేస్తుంది. అయితే స్మాల్ లెటర్స్ ఎక్కువ రాస్తాం కాబట్టి మీరు కోడిగుడ్డుని కొంచెం పక్కకి ఉంచినట్టు నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అనమాట. మీరు చూడండి, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ మనం ఈజీగా రాయొచ్చు. అవి అలా కూడా మీకు చెప్పేస్తాను. ఇలా కోడిగుడ్డు ఇలా పక్కకు వచ్చినట్టు మనకి చూడండి, మీకు తెలిసి తప్పలేని మిడిల్ అవ్వలేను. వీటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే మనం చాలా బాగా రాయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ అలా మనకు వచ్చేస్తాయి అనమాట. ఏదైనా సరే మీరు ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అక్షరాన్ని మీరు కొంచెం రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది పిల్లలు కూడా మీరు నేర్పించండి. ఒకేసారి మనం మంచిగా రాయాలంటే రాదు, చిన్నగా మీరు రాసేటైతే చేయండి. ఓకే, నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్పాను అనమాట. సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్లో చాలా మంది వీక్గా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలని చెప్పనుకున్నారో వాళ్ళు ఇంగ్లీష్ విత్ రాయల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.